నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో ఒక ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక నిజామాబాద్ నగరంలోని 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో అమ్మవారు స్వయంగా తన ఇంట్లో వెలిసిందని ఒక మహిళ మొత్తం అక్కడ పూజలు చేస్తుండడము, చుట్టుపక్కల దాదాపు వేలాది సంఖ్యలో అక్కడ భక్తులు రావడము, ఇదంతా చర్చనీయాంశమైంది. అసలు దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఇదంతా నిజం కాదు, మొత్తం ఒక క్రియేటివిటీ అని చెప్పేసి బ్రాహ్మణ సంఘాలు ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్. కమిషనర్ దగ్గర పోయి కంప్లైంట్ చేసిన నేపథ్యం మాట్లాడదాం. అసలు వాళ్ళు ఏం చెప్తారనే అంశం పైన పురోహితులు ఉన్నారు. చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? జనాలు మాత్రం తండోపతండాలుగా వెళ్తున్నారు, ఎక్కడ లేని క్యూ అక్కడ కనిపిస్తూ ఉంది. అసలు మీరు ఈ వ్యవహారాన్ని అంతా ఎట్లా చూస్తారు, మీరు ఏం చెప్తారు? ఒకటేనండి, అక్కడ ఉన్నటువంటి జనాలను చూస్తుంటే అసలు ఇదేంది, ఇది అసలు అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వెలిసింది, ఇంత జనాలు ఎందుకున్నారని చెప్పి గమనిస్తుంటే అక్కడ జరిగిన విషయం ఏంటి అంటే మణిదీపేశ్వరి అనేటట్టు అది బిఎల్ఎన్ గార్డెన్, అది నిజామాబాద్కు 2-3 కిలోమీటర్ల దూరంలో బిఎల్ఎన్ గార్డెన్ అనే ఒక ఫంక్షన్ హాల్, దాని ఆవరణలో దాని పక్కన ఉన్నటువంటి ఒక వెంచర్లో ఈ యొక్క మణిద్వీపవనం వెలిసిందని చెప్పి ఆమె ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇంటిలో డైరెక్ట్ అమ్మవారే నాకు ఆ ఇల్లు కట్టించింది, డైరెక్ట్ అమ్మవారే నా దగ్గర ఉంది అని చెప్పి ఆమె చెప్పడం జరుగుతోంది. దాన్ని నమ్మి అమాయక ప్రజలందరూ కూడా, తెలియని వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆమె చేసినటువంటి తంతు, ఆమె ఏం చేస్తున్నది, అమ్మవారు వెలిసిందని చెప్పడము, అమ్మవారిని ఎత్తుకోవడము, డ్యాన్సులు చేయడము, పాటలు పాడడము, అదే కాకుండా అమ్మవారిని పట్టుకొని ఏడవడము, ఇటువంటి అన్నీ చేస్తూ వచ్చినటువంటి భక్తులను కూడా నీకేదో సోకిందని చెప్పడము, ఆమె అమ్మవారు వచ్చినట్టుగా ఊగిపోయి కొట్టడము, తన్నడము, ఇటువంటి చేస్తూ నాకు సాక్షాత్తు అమ్మవారి కలలో వచ్చి ఇది ఇచ్చిందని చెప్పడం అంటున్నది. ఇదంతా కూడా ఒక అభూత కల్పన. ఎందుకంటే ఇవాళ రేపు ఈ కలియుగంలో ఇదంతా ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏంది అంటే దేవుడు పేరు చెప్పి సొమ్ము చేసుకున్నంత ఈజీ ఇంకోటి లేదు అని చెప్పి తరుణంలో వీళ్ళందరూ కూడా లేనిపోని కొత్త అమ్మవార్లను సృష్టించి తీసుకువచ్చి ఆ యొక్క డబ్బును చేసుకోవడం తప్ప మరొకటి కాదని మా భావన. అంటే ఇప్పుడు చాలా మట్టుకు ఇక్కడే కాదు, చాలా సందర్భాల్లో చాలా ఇట్లాంటి సిచ్యువేషన్లు బాగా జరుగుతున్నాయి. దేవుడి పేరు మీద ఇట్లా తక్కువైపోతుంది, ఇది చేయండి అది చేయండి. అసలు ఇదంతా ఎట్లా చూడాలి? ప్రస్తుతం జనాలు కూడా పెద్ద మొత్తంలో వెళ్తున్నారు. అసలు దీన్ని మీరు ఎట్లా చూస్తారు, మీరు ఎందుకు ఖండిస్తున్నారు? వాస్తవానికైతే ఇప్పుడు అందరికీ తెలుసండి, ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు, జాతకాలు రాపించుకుంటారు, పుట్టగానే వాళ్ళ జాతకం ఎలా ఉందని చెప్తారు. మేము ఒకటే చెప్తామండి, మీరు అది చేయండి ఇది చేయండి అని చెప్పాం. ఎక్కడైతే ఆలయాలు వెలిసినాయో ఆ ఆలయంకు వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకోండి. అమ్మవారు ఏదైతే వెంకటేశ్వర ఆలయం కానీ, శివాలయం కానీ, అదేవిధంగా గణపతి ఆలయం కానీ, ఇవన్నిటి ఆలయాలు అవి ఏ విధంగా మనము చేసినటువంటి కావవి. శృంగేరి పీఠం కానీ, హంపి పీఠం కానీ, ఇటువంటి పీఠాల వాళ్ళు వచ్చి అవిటిని 3 రోజులు దానికి అన్ని పూజా కార్యక్రమాలు చేసి స్థాపన చేసినటువంటి దాంట్లో, అందులో యంత్రాలు పెట్టిన దాంట్లో పవర్ ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి మనము మన బాధ స్మరించుకుంటే మనకు అన్నీ కూడా దూరం అయిపోతాయని అలా చేసుకోమని చెప్తాం తప్ప, మంత్రాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి, నీళ్లు చల్లితే పోతాయి, తాయిత్తు కడితే పోతాయి, మీరు అలా చేస్తే పూజలు చేస్తే పోతాయని ఎవరికి చెప్పమండి. జాతకంలో లోపం ఉంటే మాత్రం జాతకరీత్యా బాగలేదు, ఒక నవగ్రహాలకు పూజ చేసుకోండి, మీ జాతకం బాగుంటుంది, సుబ్రహ్మణ్య ఆలయం వెళ్ళండి, మీకు వివాహాలు అయితే ఇదే చెప్తాను తప్ప మీరు డబ్బులు ఖర్చు పెట్టండి అది చేయండి అని ఎవరికి చెప్పాము. ఈ విధంగా కొట్టడము, తన్నడము, మంత్రించడం అనేటటువంటిది ఎక్కడ ధర్మంలో లేదండి. వీళ్ళందరూ కూడా సృష్టిస్తున్నారు. గతంలో ఇవన్నీ కూడా నిర్మల పట్టణంలో కానీ ఇంకో పట్టణంలో కానీ ఈ విధంగానే వెలిసినాయి. ఇవన్నిటిని కూడా మీ మీడియా వాళ్ళు కానీ మేము పురోహితులం కానీ ఖండించి వాళ్ళ దుకాణాలన్నీ తొందరలోనే మూయించేసి పక్కకు పెట్టి అది నిజము కాదు, అది ఫేక్ అనేటటువంటిది కూడా మేము చెప్పడం జరిగింది. అయినా కూడా జనాలు ఎలా ఉంది అంటే మోసపోతున్నా కూడా మళ్ళీ అదే మోసాన్ని నమ్ముతారు. అక్కడ జరిగింది, మరి నిర్మల్లో జరిగింది, అది మోసపోయినాం, నిజామాబాద్లో గతంలో ఇంకా కొన్ని జరిగినాయి మోసపోయినాం అని తెలిసి ఉండి కూడా మళ్ళీ అక్కడ వెళ్ళి మళ్ళీ మోసపోవడం. అంటే జనాలు ఎట్లా ఉన్నారంటే వాళ్ళకు ఏదో ఉన్నది అనే విధంగా నమ్ముకుంటూ మోసపోతున్నారు తప్ప అటువంటి మోసపోకండి. మీకు బాధ వచ్చినప్పుడు పురాతనమైనటువంటి 400 సంవత్సరాల కింద ఉన్నటువంటి దేవాలయాలు ఉన్నాయి మన నిజామాబాద్లో, అటువంటి దేవాలయాలకు వెళ్ళి మీరు ప్రదక్షిణ చేసుకొని మొక్కండి, మీ బాధలన్నీ కూడా దూరం అయిపోతాయని మేము చెప్తున్నామండి. ముఖ్యంగా ఇదంతా ఒక స్టంటే అన్నట్టుగా ఇంకొంతమంది చెప్తున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే వెంచర్ని కాపాడుకోవాలని దాని స్వలాభం, అంటే ఇదంతా వెంచర్ గురించే జరుగుతుందనే కోణంలో కూడా మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు వాస్తవం, మీరేం చెప్తారు? అది 100% వాస్తవం అండి. ఎందుకంటే ఇదనే కాదు, గతంలో కూడా కొన్ని వెంచర్లు అయినాయి.
అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెంచర్లో వాళ్ళ ప్లాట్లో కానీ లేకుంటే ఇంకోటి కానీ అమ్మకపోవడం వలన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మాలంటే ఏం చేయాలి, మనం ఇక్కడ ఒక విగ్రహ ప్రతిష్టాపన చేయాలి, ఒక గుడి కట్టాలి. ఆ గుడి కూడా ఎట్లుండాలి, స్పెషలైజ్ అంటే ఆంజనేయ ఆలయమో శివాలయమో లేకుంటే అటువంటిది కాదు, స్పెషల్గా తీసుకొస్తున్నారు. స్పెషల్గా ఇటువంటి కొత్త కొత్త అమ్మవార్ల పేర్లు తీసుకొని వచ్చి లేకుంటే కొత్త కొత్త ఆలయాల పేర్లు తీసుకొని రావడము, అక్కడ ప్రతిష్టాపన చేయడము, చేసిన తర్వాత దానికి తండోపతండాలుగా రావడము, దాని ద్వారా చుట్టుపక్కల ఉన్న ప్లాట్లన్నీ అమ్ముడుపోవడంతో ఆ విధంగా కూడా 100% అయితే నేనైతే నమ్ముతున్నానండి. అది వెంచరు అక్కడ ఉన్న ప్లాట్లు అమ్మడానికి చేస్తున్నటువంటి స్టంట్ మాత్రమే. ఇది వాళ్ళు చేస్తున్నటువంటి స్టంట్ ద్వారా ఆ ప్లాట్లు అమ్ముడుపోతాయి అనుకుంటారు. ఇది నేను 100% మీ మీడియా ద్వారా ఇది ఖచ్చితమని చెప్తున్నానండి. అంతేకాకుండా గతంలో కూడా ఇటువంటి జరిగినాయండి. కాబట్టి ఇవన్నీ కూడా మేము బట్టబయలు చేస్తున్నాం, మీ మీడియా కూడా బట్టబయలు చేస్తూ మీ విద్యార్థుల వాళ్ళ దుకాణాలని బంద్ అవుతున్నాయి. ఈ రోజుల్లో ఈజీ ఏమైపోయిందంటే పబ్లిక్ అమ్మవారు అని చెప్పగానే వచ్చి వాలిపోతారని చెప్పేసి అమ్మవారు అని చెప్పడము, వాళ్ళను మభ్యపెట్టడము, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదో ఒకరిద్దరికి. ఇంకోటండి, మనకు కష్టం ఉంది, కష్టం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళగానే ఏదో మనకు మిరాకిల్ జరిగింది అనుకోండి, అది 100 మందికి మనం చెప్తున్నాం, అది తప్పు. నీ కష్టం నీ కర్మ అక్కడికి అంతరించిపోయింది కాబట్టి, నీ కర్మ వెళ్ళిపోయింది కాబట్టి నీకు మంచిగా అయిపోయింది, అలా నమ్మటం లేదు. కర్మ అనేటటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఇప్పుడు మేము ఇంత రోజు మబ్బున 4 గంటలకు లేచి అప్లికేషన్ చేస్తాం, మా కర్మ మాకు ఉంటుంది. కర్మ తప్పించేది ఎవరు? ఒక బ్రహ్మదేవుడే కర్మ తప్పిస్తాడు, అంతే తప్ప బ్రహ్మ రాసిన కర్మ ఎప్పుడు తప్పది. వాడి కర్మ అక్కడికి అంతమైపోతుంది, అంతమైపోయి మంచి రోజు వచ్చేసానికి అక్కడికి వెళ్తాడు. అప్పుడు ఏమనుకుంటాడు, అరే అమ్మవారి దగ్గరకు వచ్చినందుకే నాకు మంచిగా అయింది అనుకుంటాడు. అట్లాంటి మోసగాళ్ళ ద్వారా వీళ్ళకి నమ్ముతుంది. కాబట్టి మోసాలను నమ్మకండి అని చెప్తున్నాం, మీడియా ద్వారా అదే చెప్తున్నాం, ప్రతిసారి చెప్తున్నాం, మోసం నమ్మకండి అని చెప్పి. ఒకటి చెప్పండి, ఇప్పుడు మణిదీపేశ్వరి అనే అమ్మవారు అక్కడ వెలిసినట్టుగా చెప్తున్నారు, అంటే ఆ అమ్మ రూపం అది వాస్తవానికి ఉందా అసలు అక్కడ కావచ్చు ఇంకెక్కడ కావచ్చు? వాస్తవంగా మణిదీపేశ్వరి అనే అమ్మవారు లేదని కాదు. ఆ మణిదీపేశ్వరి అంటే ఎవరంటే ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆ యొక్క లలితా సుందరి మాతనే. కానీ ఎక్కడైనా వెలిసింది అని అంటే అక్కడ స్వయంభూ అని అంటారు. నాకు తెలిసి ఇక్కడ అయితే ఆ ఇంట్లో అక్కడైతే స్వయంభూ అయితే కాదు. పోని ప్రతిష్ట చేసినారు అని అంటే వచ్చిందేనంటే కనీసం ప్రాణప్రతిష్ఠ చేసి ఆ యొక్క ఒక పూజారి కనీసం వేదం కనీసం స్మార్థం నేర్చుకున్నటువంటి ఒక బ్రాహ్మడితోని అది చేయించాలి. మరి అక్కడైతే ఏమీ లేదు. ఆమె చదువుకున్నదా, లేకపోతే ఆమె ఆ వేదం నేర్చుకున్నదా, లేకపోతే ఆడవాళ్ళు అక్కడ ఆ చేసే పూజాక్రియాలు కూడా ఆమె ఏం చెప్తున్నది, నా దగ్గర ఏ పూజలు చేయాల్సిన అవసరం లేదు, మీరు వచ్చి అమ్మ నామని చెప్పుకోండి, మీకు అన్నీ మంచిగా అవుతాయి. అయ్యా 30 ఏళ్ళు 40 ఏళ్ళు కష్టపడుతూ జపసాధనలు చేసుకుంటే కూడా మాకు అమ్మవారి ప్రత్యక్షంగా అంది. ఆమె ఎక్కడో ఒక లెక్చరర్గా పనిచేసుకుంటూ ఆమె వృత్తిలో ఆమె వండుకున్నారు. వాళ్ళకి ఆమెకు అంత తొందరలో అమ్మవారి ప్రత్యక్షం కావడమేంది, ఈ జనాలు చెప్తే నమ్మడమేంది, అంత తండోపతండాలుగా జనాలు పోవడమేంది, ఇదంతా ప్రజలను భ్రమ పెడుతూ అక్కడ ఉన్న వాళ్ళని పోని అమ్మవారి వచ్చిన తర్వాత అక్కడ వచ్చిన భక్తులను అమ్మ నాకు ఈ కోరిక ఉన్నది అని అంటే మెల్లగా సాంత్వనపరిచి ఆ అమ్మవారు ఆ కోరిక తీరుస్తుందా, లేకపోతే బంగ పెట్టి గప్ప గుద్దుతుందా? మరి ఇంతవరకు అయితే ఈ యొక్క సనాతన ధర్మంలో అయితే ఏ దేవత కూడా వచ్చిన భక్తులను వంగబెట్టి గుద్దినది, చెంపల మీద కొట్టినది అయితే దాఖలాలు లేవండి. మరి ఇప్పుడైతే మనకే క్లిప్పింగ్స్ వస్తున్నాయి, ఒక భక్తురాలు నాకు ఇట్లా ఉన్నదంటే వంగబెట్టి గుద్దడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత బాధ అనిపించే మీ మీడియా సహాయం తీసుకుంటున్నాం. మీ మీడియా వాళ్ళే అక్కడికి వెళ్ళి ఆ నిగ్గు తేల్చి ఆ యొక్క విషయాన్ని బట్టబయలు చేసి ఇటువంటి దొంగలందరినీ కూడా మన యొక్క నిజామాబాద్ కాదు ఈ యొక్క ఊరి నుంచే పారదోలాలని చెప్పని సవినయంగా మనం చేస్తున్నాం. శ్రీమాత్రే. ఇంకోటండి, ఆడవాళ్ళకి కూడా ఋతుక్రమం అనేది ఉంటుంది, అది అందరికీ తెలుసు. జనరల్గా మన ఇళ్ళల్లో లేడీస్కి అందరికీ తెలుసు ఋతుక్రమం అంటే 4 రోజులు. వాళ్ళు ఈవెన్ తెలియని వాళ్ళు కూడా, అమాయక ప్రజలు కూడా 4 రోజులు వాళ్ళకి పనికిరాని రోజుల్లో గుడికి వెళ్ళరు. అంటే మన ఇంట్లో దేవుణ్ణి కూడా ముట్టరు, మన గుడికి కూడా వెళ్ళరు, ఏమీ ముట్టరు. అటువంటి 4 రోజులు వాళ్ళకు ఉంటాయి. 5వ రోజు నాడు మళ్ళీ ఇంట్లో తలపై స్నానం చేసి వాళ్ళు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏదైనా ముడతారు. మరి అటువంటి ఆమె చూస్తే యంగ్ లేడీగా ఉంది, ఆమెకి ఇంకా ఆ బహిష్ట ఉంది ఆమెకు. అటువంటి ఆడామె 30 రోజులు కూడా విగ్రహాన్ని పట్టుకొని ఉండడం ఎక్కడదండి? బహిష్టు సమయంలో విగ్రహాన్ని పట్టుకుంటే నానా అబద్ధాలు వస్తాయండి. లోక కళ్యాణం, లోకం కూడా మునిగిపోయే అవసరం వస్తుంది, అంత లోకానికి వినాశనం. అందుకే ఇప్పుడు అన్నీ కూడా మనకు సకాలంలో వర్షాలు పడటం లేదు, సకాలంలో ఏమి రావటం లేదు. ఇటువంటి పాపాత్ములు చేయంగానే ఇంకా పాపం అయిపోతున్నది. కాబట్టి ఆ బహిష్టు సమయంలో ముట్టడం చాలా దురదృష్టకరం. ఆమెకే కాదు ఇతరులకు కూడా అవినాశం అని చెప్పేసి నేను చెప్తున్నానండి. ప్రజలకు ఇబ్బందులు ఉండి వెళ్తున్నారు, కరెక్టే. అంటే ప్రతి ఒక్కరికి ఇబ్బంది అనేటటువంటిది ఉంటుంది. కానీ శాస్త్రపరంగా ఏమిటంటే
వారు అమ్మవారు వచ్చింది జ్యోతిష్యం చెప్తున్నారని, జాతకాలు చెప్తున్నారు. కానీ శాస్త్రంలో ఏముందంటే సత్యం భ్రూయాత్ ప్రియం భ్రూయాత్ న భ్రూయాత్ సత్యం అప్రియం అన్నారు. అంటే జ్యోతిష్యం యొక్క సాధారణ నియమం ఏమిటంటే, మొదటి నియమము సత్యం చెప్పాలి, కానీ వారికి ప్రియంగా చెప్పాలి, కానీ కొట్టి చెప్పకూడదు, తిట్టి చెప్పకూడదు. ఇలా చేస్తావా లేదా అని ఏ జ్యోతిష్కుడు కూడా, ఏ పురోహితుడు కూడా చెప్పడు. సత్యం చెప్పాలి, కానీ ప్రియంగా చెప్పాలి. అది సత్యమైనప్పటికీ వారికి భయపడే విధంగా చెప్పకూడదు అనేది మొదటి నియమం. ఎవరైనా పురోహితుల దగ్గరికి, మరి మీ దగ్గర కూడా వస్తున్నారు కదయ్యా, మరి మీరు కూడా చెప్తున్నారు కదా, మరి మీరు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా, మీరు కూడా హోమాలు చేయిస్తున్నారు కదా అని అంటే, శాస్త్ర ప్రమాణంలో పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే, గత జన్మలో మనం చేసినటువంటి యొక్క పాపం అనేటటువంటిది ఒక వ్యాధి రూపంలో మనల్ని పీడిస్తుంది. అంటే శారీరక వ్యాధి కాదు, మనోవ్యాధి కూడా వ్యాధి. కాబట్టి తచ్చాంతిర్ ఔషధై దానై, దాని శాంతి కొరకు ఔషధాలు. మనకు జ్వరం వచ్చినప్పుడు మనం మందులు వేసుకుంటున్నాం, దానాలు చేస్తున్నాం, బ్రాహ్మణులకు మనం ఎన్నో దానాలు చేస్తున్నాం, కొన్ని గోదానాలు చేస్తున్నాం, బోధానాలు చేస్తున్నాము, ఆలయాలకు దానాలు చేస్తున్నాం. జపహోమ సురార్చనై, గ్రహచారం సరిపోనప్పుడు అర్చకుల చేత మనము జపాలు చేయిస్తున్నాం, హోమాలు చేయిస్తున్నాము. సురులు అంటే భూసురులు, వారికి దానాలు చేస్తున్నాం, నమస్కారం చేస్తున్నాం. ఇటువంటివి అనేటటువంటిది శాస్త్ర ప్రామాణికంగా ఉన్నటువంటివి చేయాలి తప్ప భయపెట్టి చేయడం అనేటటువంటిది శాస్త్ర విరుద్ధము. దీన్ని మేము ఖండిస్తున్నాం. అక్కడ ఇప్పుడు ఎన్నో దేవతలు, ఇప్పుడు పల్లెటూర్లలో దేవుళ్ళు వస్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు, కానీ ఎవరు కూడా ఎక్కడా కూడా, అందరూ నమ్ముతున్నారు, వెళ్తున్నారు, కానీ ఎవరూ కూడా కొట్టి చెప్పడం లేదు, తిట్టి చెప్పడం లేదు, భయపెట్టించి చెప్పడం లేదు. అక్కడ ఉన్నటువంటి ఒక బ్రాహ్మడు చెప్తున్నారు అని అన్నారు, కానీ అక్కడ ఏ బ్రాహ్మడు కూడా లేడు. మరి మీ బ్రాహ్మణుడు చెప్తున్నాడు కదా, అక్కడ దేవుడున్నాడని మీ బ్రాహ్మణే చెప్తున్నారు అని కొందరు అనడంతో అక్కడ ఉన్నటువంటిది బ్రాహ్మడు కాదు అని మా యొక్క అర్చక పురోహిత బ్రాహ్మణ సంఘం ద్వారా మేమందరం కూడా ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ విషయాన్ని మేము ఖండించకపోతే దాన్ని మేము కూడా సపోర్ట్ చేసిన వాళ్ళమవుతాము. ఎవరైనా మోసపోయినట్లయితే గానికి, అయ్యగారు మరి మీరు అప్పుడు ఖండించలేదు, మరి మీరైనా చెప్పవలసింది అనే మాట మా యొక్క శిష్యగణం అందరూ కూడా, నిజామాబాద్లో ఉన్నటువంటి యొక్క ప్రజలందరూ కూడా ఆ బ్రాహ్మణులను అంటారు. కాబట్టి మా సంఘం నుంచి మేము ఖండిస్తున్నాము. దయచేసి ఈ విధంగా మోసపోకండి. ముందే మన హిందూ ధర్మాన్ని చాలా భ్రష్టు పట్టి చేశారు. చాలా సంవత్సరాలు చాలా ఇతర మతాల వాళ్ళు పరిపాలించి చాలా భ్రష్టు పట్టి చేశారు. కొన ఊపిరి పైన ఉన్నటువంటి ఆ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడడానికి మేము యొక్క బ్రాహ్మణ సంఘం వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. కానీ దాని ఇటువంటి యొక్క చర్యల వల్ల ఇంకా భ్రష్టు పట్టిపోతుంది. కాబట్టి దయచేసి ఎవరు మోసపోకండి అనే ఉద్దేశంతో మేము ఇవాళ బ్రాహ్మణ సంఘాల అందరం కూడా కలిసి మేము ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. శ్రీమాతే. సో ఇది మొత్తానికి నిజామాబాద్ నుంచి దాదాపుగా ఒక 3 కిలోమీటర్ల దూరంలో బిఎల్ఎన్ గార్డెన్, అంటే మాధవ్ నగర్ దగ్గర బిఎల్ఎన్ గార్డెన్ ఉంటుంది. దాని పక్కన సాక్షాత్తు అమ్మవారు ఇంట్లో వెలిశారు, మణిదీపేశ్వరి అమ్మవారు అని చెప్పేసి గత కొన్ని రోజులుగా నిజామాబాద్ కావచ్చు చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే అక్కడ మొత్తానికి దైవ దర్శనంలో భాగంగా వెళ్ళినప్పుడు అక్కడ తమకు పూనకం వచ్చి మొత్తం భక్తులను కూడా కొడుతున్నారు. అక్కడ మంచి జరుగుతుందని చెప్పేసి అదే భక్తులు బయటకు వెళ్ళి స్ప్రెడ్ చేయడము, అక్కడ నుంచి మొత్తం అంతా జిల్లా వ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యి పెద్ద మొత్తంలో వేల సంఖ్యలో భక్తులు వస్తున్నటువంటి సిచ్యువేషన్లో బ్రాహ్మణ సంఘం సంబంధించినటువంటి ఏదైతే అర్చకులు పురోహితులు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అంటే వాళ్ళు కమిషనర్ దగ్గరికి వెళ్ళారు, కంప్లైంట్ చేశారు, ప్రెస్ మీట్లు సైతం పెట్టి ఇదంతా అవాస్తవము, అమ్మవారు ఎవరైనా ఉన్నారు అంటే అమ్మవారు ఇట్లా కొట్టుమని చెప్పదు, ఇదంతా కేవలం ఒక క్రియేటివిటీ చేశారు, ఇక్కడ సంబంధించినటువంటి పక్కన వెంచర్ ఉంది, వెంచర్ స్వలాభం కోసం ఇదంతా చేస్తున్నారని రకరకాలుగా వీళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ భక్తులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఏది నిజం ఏది అబద్ధమని నిర్ణయించుకున్న తర్వాతనే ఇట్లాంటి ముందరికి స్టెప్ వేయాలి. ఆలయాలు ఉంటాయి, ఆలయాలకు సందర్శించాలి. కానీ ఎవరైతే ఒక మహిళ తానే అమ్మవారని నిరూపించుకోవడం, ఇవన్నీ ప్రయత్నాలు చేయడము, ఇట్లా భక్తుల్ని నమ్మించడం, ఇది మోసం చేయడం అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.